జమ్మూ కాశ్మీర్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పులు జరిపారు. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. జమ్మూ కాశ్మీర్లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ వరుసగా 5వ రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని అఖ్నూర్ సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పులు జరిపారు. పాకిస్తాన్ ఆర్మీ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది. దీనిపై దాయాది దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాల నడుమ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో భారత్ ప్రతీకార దాడి చేపడుతుందని, త్వరలోనే ఇది జరిగే అవకాశం ఉందని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రతీకార దాడి జరగనున్న విషయం కాబట్టి తమ బలగాలను అప్రమత్తం చేశామన్నారు. దాడులు జరిగే పరిస్థితిలో కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఆ మేరకు చర్యలు తీసుకున్నామని మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే తన అంచనాలకు దారితీసిన వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. భారత్ దాడులకు పాల్పడే అవకాశం ఉందని తమ సైన్యం ప్రభుత్వానికి వివరించిందని తెలిపారు. ఈ విషయమై పాక్ అత్యంత అప్రమత్తంగా ఉందని, తమ ఉనికికి ప్రత్యక్ష ముప్పు ఉందని భావిస్తే అణు ఆయుధాలను ప్రయోగిస్తామని పేర్కొన్నారు. పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి భారత్ తగిన సమాధానమిచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో గుబుల్గా ఉన్న ఆ దేశం పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లను ఖాళీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులను ఆర్మీ షెల్టర్లు, బంకర్లకు తరలించడం ప్రారంభించింది.